మీరు అనుకోవచ్చు, లేదండి విశ్వసిస్తాము, సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాం, కానీ మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అల్లా మీకు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తుంది. ఆ వాగ్దానం వినండి. అప్పుడు మీరు చెప్పండి, మీ యొక్క విశ్వాసంలో, మీ యొక్క ఆచరణలో నిజంగా మీరు సక్రమంగా ఉన్నారా, సరైన పొజిషన్లో ఉన్నారా అని. ఆయత ఏమంటే 7వ నంబర్ సూరా 42వ నంబర్ ఆయతలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లజీన ఆమను వామిలుస్ సాలిహాతి లా నుకల్లిఫు నఫ్సన్ ఇల్లా ఉస్ఆహా. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వ్యక్తులకు, అలాంటి వ్యక్తికి మేము అతనికి శక్తికి మించిన భారం వెయ్యం. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. నీ శక్తికి మించిన భారం ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఒక్కసారి రివిజన్ చేసుకో. నీ విశ్వాసంలో ఎక్కడన్నా లోపం ఉందేమో, నీ ఆచరణలో ఎక్కడన్నా లోపం ఉందేమో, ఎక్కడైనా పాపాల వైపు పోయావేమో ఒక్కసారి చూసుకో. ఏవైనా నువ్వు తప్పుడు అకీదాల వైపు పోయావేమో ఒకసారి చూసుకో. ఎక్కడైనా అనకూడని మాట అన్నావేమో ఒకసారి చూసుకో. ముందు తౌబా చేసుకో. అవేమన్నా కానీ మళ్ళీ మాట్లాడు. తౌబా చేసుకో ఫస్ట్. మళ్ళీ నువ్వు సరైన విశ్వాసం వైపుకు రా, సరైన ఆమాలు చేయి, ఆమాల సాలిహా చేయి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, లా నుకల్లిఫు నఫ్సన్ ఇల్లా ఉస్ఆహా. మేము అలాంటి వారిపై వారి శక్తికి మించినటువంటి భారం వేయము అని. ఇది ప్రతి వ్యక్తికి కూడా అల్లాహ్ తఆలా సూరతుల్ బకరాలో చెప్పడం జరిగింది. ఏ ప్రాణిపై కూడా మేము అతని శక్తికి మించిన భారం వేయము అని చెప్పేసి. మరొక హదీస్లో మనం చూసినట్టయితే సుననే అబూ దావూద్లో వస్తుంది, అల్లాహ్ తఆలా ఒక వ్యక్తికి ఒక ర్యాంకు నిర్ణయిస్తాడు, ఒక హోదాను నిర్ణయిస్తాడు. నా యొక్క ఈ దాస్తుడు విశ్వసించి ఈ విధమైనటువంటి సత్కార్యాలు చేసి ఈ పొజిషన్లో ఉండాలని చెప్పి. కానీ మనిషి నిర్లక్ష్యం చేసి ఆ ఆమాలను, ఆ ఆచరణలను వదిలిపెడతాడు. ఫరాయిద్ వదిలిపెడతాడు, సున్నత్ వదిలిపెడతాడు, నఫీల్ వదిలిపెడతాడు, బంధువులతో కొట్లాట్లు, ఏవో రకరకాల కారణాలన్నీ చేసుకుంటాడు. ఇప్పుడు అల్లాహ్ నిర్ణయించినటువంటి ఆ స్థాయి అనేది అతనికి ఆచరణ మూలంగా దొరకదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడంటే అతనికి కష్టాలు ఇస్తాడు, అతనికి వ్యాధులు ఇస్తాడు, అతనికి నా ఫర్మాన్ ఔలాద్ ఇస్తాడు, అంటే మాట విననటువంటి సంతానాన్ని ఇస్తాడు. అప్పుడు గనక అతను సహనం వహిస్తే అప్పుడు మళ్ళీ అల్లాహ్ తఆలా ఆ స్థాయికి తీసుకొస్తాడు. మరి ఇప్పుడు చెప్పండి, అదే ఆమాలు ఫస్ట్ నుంచి సక్రమంగా చేసిందంటే, అల్లాహ్ పెట్టినటువంటి ఆ స్థాయికి తగినట్టుగా నువ్వు చేసిందంటే నీకు ఈ కష్టాలు వచ్చేవి కావు, నీ సంతానము బాగుండేవాళ్ళు, అన్నీ సక్రమంగా ఉండేవి. అంటే అందరి కేసుల్లో ఇదే ఉంటుందని నేను చెప్పడం లేదు, కానీ ఇదొక కేసు ఉంది, ఇదొక పాసిబిలిటీ ఉంది. కాబట్టి విశ్వసించి సత్కార్యాలు చేసినట్టయితే అల్లాహ్ ఏమంటున్నాడు, శక్తికి మించిన భారం నేను అతనిపైన వెయ్యను. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఉలాయిక అస్హాబుల్ జన్నా, ఇలాంటి వారే స్వర్గవాసు. సుబ్హానల్లాహ్. హుమ్ ఫీహా ఖాలిదూన్, వారక్కడ శాశ్వతంగా ఉంటారు, వారక్కడ శాశ్వతంగా ఉంటారు. ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తే వాళ్ళందరిపై మేము శక్తికి మించిన భారం వేయం, వాళ్ళని స్వర్గంలో ప్రవేశింపజేస్తాం, కలకాలం అక్కడే ఉంచుతాం. సుబ్హానల్లాహ్.